మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి లేళ్ల అప్పిరెడ్డి, జూపూడి ప్రభాకర్, టీజేఆర్ సుధాకర్ బాబులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మోడీ ఏం చేశాడంటే ఈవీఎం మిషన్ తీసుకొచ్చి పెట్టాడు. నీ డబ్బు పనిచేయదు, నీ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు, నువ్వు ఎంత మంచోడైనా పనిచేయదు, నువ్వు ఎంత సర్వీస్ చేసేయడం పని లేదు. మిషన్ మాయలోకి వెళ్ళిపోయాం. స్టాప్. ఆ మిషన్ కానీ ఈవీఎం అని కానీ నిన్నగాక మన జరిగినటువంటి అమెరికా ఎన్నికల్లో కూడా అక్కడ ఈవీఎంలు వాడలేదు. వాళ్ళకి టెక్నాలజీ శాతగా కాదు. దే హ్యావ్ బీన్ యూజ్ ది ఓట్ పవర్, ది వాల్యూ ఆఫ్ ది ఓట్. అంటే దీని ఖరీదు కట్టలేవు. ఆ దాన్ని మిషన్ నుంచి పక్కకు నెట్టేసి ఎందుకు లేరు లెక్క పెట్టుకోలేరు. దీని అంతా ఏంటంటే ఓట్లు లెక్క పెట్టలేరట. అంటే మీకు ఎక్కాలు రాకపోతే మేమేం చేస్తాం? మీకు అగెనిస్ట్ ఈవీఎంస్ మనం ఒక మహా ఉద్యమాన్ని ఈ దేశంలో ఏర్పాటు చేయకపోతే ప్రతి చోట బీజేపీ వాడే గెలుస్తాడు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా కులాల పేరుతోనో మతాల పేరుతోనో ఎన్నికలు జరిగే ప్రక్రియలు. రాష్ట్రంలో చూస్తే భారత రాజ్యాంగం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కాదు. ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలనే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్ అని వాళ్ళు అంత ధైర్యంగా చెప్పగలిగి జనాల్లోకి వచ్చి పుస్తకం చూపించి ఈ పుస్తకంలో మీ గురించి రాస్తున్నామని చెప్పగలిగినటువంటి స్థాయిలో కొంతమంది నాయకులు, తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడి అమలు చేస్తున్నారంటే తప్పనిసరిగా ప్రజల్లో కూడా చైతన్యం రావాలా, ప్రజల్లో కూడా సంఘర్షణ జరగాల. ప్రజల్లో చైతన్యం రావడం ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఎవరైతే భారత రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారో వారికి తిరిగి బుద్ధి చెప్పే విధంగా అందరినీ కూడా సమైక్యం కావలసినటువంటి తరుణం కూడా ఆసన్నమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా.